కాంగ్రెస్ గతంలో అమిత్ షా ఏదైతే అదాని అంబానీ మీద కామెంట్ చేసేది ఎన్నికల వేళ ఇప్పుడు కొంత సైలెంట్ అయింది, ఏమైనా ముడుపులు ముట్టినాయి అనేటువంటి కామెంట్ కూడా వినిపిస్తున్నాయి. ఎట్లా చూస్తారు? రాహుల్ గాంధీ గారి వీడియో చూసి ఉంటారు. ఇంతకు ముందేమో చౌకీదార్ అన్నావు. చౌకీదార్ ఏం చేసిండో మాకు తెలియదు, కానీ గుర్కా వేషం ఏమన్నా వేసుకొని వచ్చిండా మాకు పంపిస్తున్న డబ్బుల్ని చూడ్డానికి ఓసారి అట్లాంటిది ఏమన్నా ఉంటే పట్టుకో. నేను చెప్తున్నా, ఈరోజు రాహుల్ గాంధీ గారు చెప్పలేదు, నీ చేతిలోనే అదాని అంబానీ పెట్టుకొని దాన్ని టాపిక్ని డైవర్ట్ చేసి కాంగ్రెస్ మీద ఉందే ప్రయత్నం చేస్తే ఎవరు ఏం చేయలేరు ఈయనని. కానీ అదాని విషయంలో మాట్లాడితేనే రాహుల్ గాంధీకి ఆ రోజు పార్లమెంట్ బహిష్కరణ చేసినవి. అంత సాన్నిధ్యం ఉన్న మిత్రుడు సడన్గా ఎట్లా మారిపోయిండో నాకైతే తెలియదు. రాహుల్ గాంధీ ఫండింగ్ ఎట్లా చేస్తుండో ఈరోజు దేశంలో ఉన్న అన్ని ఆస్తుల్ని అమ్మేసి ఆయన బొద్దకు పెడుతున్నావు. ఈరోజు అట్లాంటిది పోయి ఈరోజు కాంగ్రెస్కి ఆయన ట్రక్కులు డబ్బులు పంపిస్తున్నాడు, ఫండింగ్ పంపిస్తున్నాడు, పైసలు పంపిస్తున్నాడు అన్నికి. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ వీళ్ళని లోపల బొక్కలేసి తోమి లోపలేసి కొట్టాలి ఇలా గిట్లుండి మాటలు మాట్లాడు. అసలు సిగ్గు శరం లేకుండా ఎట్లా మాట్లాడతారు అసలుకి? నీ సోపది బట్టి, అసలు సోపది కాదు వాళ్ళ సోపదే మీరు బట్టి దేశాన్ని తెగ నమ్మేసుకుంటా వాళ్ళకి తీసుకొని పోయి పెట్టుకుంటా మీరు వచ్చి మాకు అడుగుతారు. రాహుల్ గాంధీ మాట్లాడింది నిన్న మొన్న అంతకుముందు వారం రోజుల నుంచి ఏంటనే మాట్లాడని ఉంటే వీడియోలు కానీ మీటింగ్లు కానీ సభలు కానీ చూపించండి. నిన్న తెలంగాణకు వచ్చిపోయిండు, మొన్న ఒకరోజు తెలంగాణకు వచ్చిపోయిండు. ఏ సభలో కేసీఆర్ అమిత్ షా మోదీ గురించి మాట్లాడలేదు, అదానీ గురించి మాట్లాడేది ఒక్కసారి చెప్పండి. మోదీ ఈక్వల్ టు అదానీ, అదానీ ఈక్వల్ టు అంబానీ అండ్ అంబానీ ఈక్వల్ టు అమిత్ షా. వీళ్ళు నలుగురు ఏకంగా దేశాన్ని నమ్మేస్తుంటే వీళ్ళు వచ్చి మా మీద పిల్లని వచ్చి గుడ్డని ఎక్కిరించినట్టు. ప్రధానంగా నిన్న ఇక్కడ షాద్నగర్లో ఒక బీజేపీ నాయకురాలు కామెంట్ చేసింది, కాంగ్రెస్కు ఓటేస్తే పాకిస్తాన్కు ఓటేసినట్టు అన్నటువంటి కామెంట్ ఎట్లా చూస్తారు? నిజంగా దేశ పౌరసత్వం ఆమె రద్దు చేసి పాకిస్తాన్కి పంపించాలి అంట. ఆమెకి ఎన్ని కేసులు ఉంటాయో దీనికి సంబంధించి, ఎన్ని సెక్షన్లు ఉంటాయో నాకు తెలియదు, కానీ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆమెను అరెస్ట్ చేసి లోపల పడేయాలి. నా తెలంగాణ ప్రభుత్వాన్ని, ముఖ్యమంత్రి గారిని నేను కోరుకుంటున్నా, ఇట్లాంటి కామెంట్ చేసినామే పక్క దేశానికి ఓటేసినట్టు అని ఎట్లా అంటావు? నీ రాజ్యాంగం నీకుండి, నీ ప్రజాస్వామ్యం నీకుంటే పాకిస్తాన్కి ఓటేస్తే ఎక్క నకరాలు చేస్తే పాకిస్తాన్కే దొబ్బిపడిస్తాం మిమ్మల్ని. కానీ కాంగ్రెస్ ఢిల్లీలో అధికారంలోకి వస్తే ఖచ్చితంగా భారతదేశం అంతా కూడా ప్రమాదంలో పడబోతుంది అన్నటువంటి సంకేతాలు బీజేపీ చెప్తా ఉంది, ప్రజలకు చెప్తా ఉన్నటువంటి పరిస్థితి. నిజంగా ప్రమాదంలో పడుతుందా ఢిల్లీలో అధికారంలోకి వస్తే కాంగ్రెస్? ఇప్పుడు శ్రీను ఇంతసేపు నాతో అడిగినటువంటి మాటల్లో ఒక్కటైనా దేశం అభివృద్ధి గురించి మాట్లాడినావు నువ్వు? గత 10 ఏళ్లుగా వాళ్ళు ఏం చేసిండ్రు చేసిండ్రు అని ప్రశ్న వేసినావా నాకు? ఎంతసేపు కాంగ్రెస్ ఓటేస్తే పాకిస్తాన్కి వేసినట్లు, ఎంతసేపు అమిత్ షా మోదీ ఇద్దరు అన్న మాటలు కాంగ్రెస్కి వాడు అదాని డబ్బులన్నీ కాంగ్రెస్కి ఇస్తున్నాడు. ఎంతసేపు మతాల గురించి ఇవే తప్పి చెప్పు. ఇంతసేపట్లో నీ వర్షన్ ఏమన్నా ఉందా? 10 ఏళ్లలో బీజేపీకి చేసింది కదా మేడం. 10 ఏళ్లలో రామ మందిరం కట్టినాము, ఇతర అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నాము, బుల్లెట్ రైలు తీసుకొస్తున్నాము, వందే భారత్ అంటున్నాము. బుల్లెట్ రైలు ఇట్లా ఆకాశాల్లో ఎయిర్ప్లేన్ ఎగిరినట్టు ఎగురుతుంది, ఇడదంతా అడవి పడుతుంది అయ్యారు. ఇక ట్రైన్లు ఇక కొత్తగా సృష్టించి ట్రాకుల్ని సృష్టించి కొన్ని వేల కిలోమీటర్లు వీళ్ళు ట్రాక్లు వేసి ఇక దాని మీద బుల్లెట్ ట్రైన్ నడిపించారు అప్పయిలు. ఇక అది దానికి ఆ ట్రాక్ ఇదే సరిపోక ఏడబడితే ఆడ ఫెయిల్ అవుతున్నది. బర్రె తగిలిన పడిపోతున్నది, ఎద్దు తగిలిన పడిపోతున్నది. ఏం పడిపోయినా అది ఒక ట్రైను మనం ఒకటి వినాలి. అసలు ట్రైన్లు వేలాది ట్రైన్లని కాంగ్రెస్ ప్రభుత్వంలో మరి ఎన్నో స్థాపించింది, ఎన్నో కొన్ని లక్షల కిలోమీటర్లు ఈరోజు ట్రాకులు వేసింది. ఉన్న ట్రాక్ మీద పిల్లలు ఆడుకునే ట్రైన్ ఇట్లా నడిపిస్తుంది చూడు, మనం బొమ్మ ట్రైన్ గట్లాంటిది తీసుకొని వచ్చి నడిపించేసి వాళ్ళు బుల్లెట్ ట్రైన్ చేసినట్టు రామ మందిరం వాళ్ళ అబ్బ సొమ్ము తెచ్చి కట్టినారు. భారతదేశంలో ఉన్న ప్రతి ఒక్కడు తన మంచితనంతో, దేవుని మీద భక్తితోని రూపాయి ఇటుకకు కూడా డబ్బులు భారతీయులు ఇచ్చిండ్రు. ఇటుకలు కూడా ఇచ్చిండ్రు. అవన్నీ మా సొమ్ముతో కట్టి రామ మందిరం కట్టిన అంటాడు. కూలి చేసినోనికి నీ ఇంట్లోకి వెళ్ళి కూలి ఇచ్చినవా? ఇటుక మోసినోనికి నీ ఇంట్లోకి వెళ్ళి ఇచ్చినవా? లేకపోతే తాపి మేస్త్రికి నీ ఇంట్లోకి వెళ్ళి పైసలు ఇచ్చినవా? రామ మందిరం కట్టిన పోనీ ప్రభుత్వం సొమ్మేమన్నా బాగా మిగిల్చి దేవాలయం కట్టినవా? ఇంత మాట్లాడతావు నువ్వు. మరి ఎందుకు డబ్బు వసూలు చేసి కట్టాల్సి వచ్చింది? ప్రభుత్వ ధనంతో కట్టనుంటి ట్రస్ట్ ఉంది. ఎన్నో దేవాలయాలు ప్రభుత్వం కట్టింది ఆనాటి ప్రభుత్వంలో. మేము ధర్మాన్ని కాపాడిన వాళ్ళం, మేము ధర్మాన్ని రక్షించిన వాళ్ళం. 54 ఏళ్ళు అంతెందుకు మోదీ అమిత్ షా మా ప్రభుత్వంలోనే పుట్టిండ్రు అనుకుంటా కదా. మరి అట్లా ఒకవేళ ప్రమాదంలో ఉంటే వీళ్ళు ఎప్పుడో చచ్చిపోవాలి కదా. ప్రమాదంలో ఉంటే ఎప్పుడో చచ్చిపోవాలి కదా. కాంగ్రెస్కు ఓటేసి కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే వీళ్ళు బతుకుండొద్దు కదా. వీళ్ళు చంపినట్లనా? గోద్రా అల్లర్లు చేసినట్లనా? 40 మందిని పొట్టన పెట్టుకున్నట్ట?
లేకపోతే మణిపూర్ సంఘటన లాగా అనుకున్నారా? ఏమనుకుంటారు కాంగ్రెస్ అంటే? మరి ఏం చేస్తుంది కాంగ్రెస్ దేశంలో అధికారంలోకి వస్తే ఏం చేస్తుంది? రాష్ట్రంలో అధికారంలోకి వచ్చి 54 ఏళ్లలో గుండె సూది నుంచి ఆ అంతరిక్షం వరకు ప్రతి ఒక్కటి చేసింది కాంగ్రెస్. ఈయన చేసింది ఏం లే. నిన్న ఒకటి నాతో డిబేట్లా ఎట్లా చెప్తుండంటే బట్టి ఆయనంటే ప్రపంచంలో ఎవరు ఈయనన్ని వ్యాక్సిన్లు ఇచ్చిండట. ప్రపంచం మొత్తం అన్ని దగ్గర ఫ్రీనే వ్యాక్సిన్ ఇచ్చారు. వ్యాక్సిన్ ఈయనకు అనుకున్నట్టు, వ్యాక్సిన్ ఈయన తయారు చేసినట్టు, పెద్ద పీజీలు లేకపోతే శాస్త్రజ్ఞం చదివినట్టు, లేకపోతే ఫిజికల్ కెమిస్ట్రీ బాగా వంటబట్టినట్టు, ఈయన ఒక పెద్ద డాక్టరేట్ సంపాదించినట్టు, అదేదో మందు తయారు చేసినట్టు ఆడు పొగుడుతున్నాడు. నాకు అర్థం కాలేదు. లక్షల మంది గంగా నదిలో కొట్టుకొని పోయి చచ్చిపోతే దిక్కు లేదు. వేలాది వేల మంది లక్షల మంది నడి రోడ్డు మీద కరోనా టైంలో రూపాయి లేక రోడ్ల మీద వలస బాట పట్టినప్పుడు లేని చిత్తశుద్ధి వీళ్ళేందో మాట్లాడతారు, మేమేమో వినాలే, మీరేందో అడుగుతారు, మాకు చెప్పడానికి సిగ్గు అవుతున్నది, మేమేమో వచ్చినాక ఏం చేస్తారని. ఈరోజు నువ్వు కరోనా మందు ఇచ్చినావు అంటున్నావు చూడు, ఆ మందులకు తయారు చేస్తే ల్యాబ్స్ను కూడా కాంగ్రెస్ హయాంలో తయారైనటువంటి ఐఐఎమ్స్, ఐటీస్, బిహెచ్ఈఎల్, బీడీఎల్ ఇట్లా చెప్పుకుంటూ పోతే ఐఐటీలు, ట్రిపుల్ ఐటీలు, లేకపోతే ఈరోజు దేశంలో ఉన్న విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ, తెలంగాణలో ఉన్నటువంటి బొగ్గు కర్మాగారాలు, ఇట్లాంటివన్నీ కాంగ్రెస్ హయాంలో జరిగినాయి. మీ హయాంలో ఏం జరిగినాయి? అదానీ అంబానీకి అమ్మేసినరు. అంతెందుకు ఈరోజు 4000 స్క్వేర్ కిలోమీటర్లు ఈరోజు చైనా వాడు వచ్చి మన భారతదేశంలో ఆక్యుపై చేసి ఇండ్లను కట్టుకొని కుటీరాలను ఏర్పరచుకుంటే ఇంతవరకు ఒక యాక్షన్ లేదు దాని మీద. మీరా మాట్లాడేది? సుబ్రహ్మణ్యన్ స్వామిని అడుగు, బీజేపీ కథ ఎంతో చెప్తాడు. నాకు ఇవన్నీ నేను మాట్లాడా. సుబ్రహ్మణ్య స్వామి వీడియో చూడండి, ఏం చెప్పాడు? అదాని మోదీకి ఈసారి ఓటేస్తే కథమైపోతుంది దేశం అని చెప్పాడు. మీ ఎంపీనే, నాకు సంబంధం లేదు, అది ఆ కామెంట్తో నాకు సంబంధం లేదు, బీజేపీ ఎంపీనే చెప్పిండు. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.